ఖజానాలో మనకి మేకింగ్ ఛార్జెస్ గ్రామ్స్‌లో లేదా పర్సెంటేజ్‌లో వేస్తారు. కానీ లలితాలో ఎందుకు బార్‌కోడ్‌గా వేస్తారు? ఇక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు? బంగారం ఇంకా ఎక్కడ షైనింగ్ ఉంటుంది? ఏ షాప్‌లో మనం ఎక్కువ మోసపోతున్నాం? హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బంగారం ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టయితే ఆ నగలు కొనాల్సి వస్తుంది. అదే కొన్ని సందర్భాల్లో బంగారం ధర బాగా ఎక్కువగానే ఉంటుంది. కానీ మనకి డబ్బు పరంగా కొంత తక్కువే పడుతుందండి. అలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మే నెలలో నేను 23 గ్రాముల తాళి చైన్ అయితే తీసుకున్నాను కదండి. అది వీడియో కూడా పోస్ట్ చేశాను. అదే టైంలో నేను బ్రేస్లెట్ కూడా చూసానండి. అది ఎంత ఉందంటే 4.1 గ్రామ్ అయితే ఉంది. నేను దీంతో పాటు ఇది కూడా బిల్లు వేయించాను. బిల్లు వేస్తే ఏమైందంటే అప్పుడు గ్రామ్ రేట్ ఎంత ఉంది? 6,740 అయితే ఉంది. ఉంటే 4 గ్రాములకి ఎంత అయిందంటే 27,634 అయింది. విఏ జీఎస్టీ కూడా యాడ్ చేశారు. అది చేయగా కూడా 29,300 అయితే అయ్యింది. 4.1 గ్రాము బ్రేస్లెట్ ఖరీదు 29,300 అయ్యింది. ఒక 5,000 తక్కువగా ఉంటే ఇక బ్రేస్లెట్ ఆపేసేసి మేము ఈ తాళి చైన్ అయితే తీసుకుని వచ్చేసాము. మే నెలలో 1 గ్రాము వచ్చి 6,740. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. బ్రేస్లెట్ అది కూడా 4.1 గ్రామ్ అనమాట. మే నెలలో అయితే మేము బ్రేస్లెట్ అయితే కొనలేదు. కానీ రఫ్గా బిల్లు వేస్తే మాత్రం 29,300 అయ్యింది. అయితే మేము జూన్ నెలలో ఏం చేసామంటే లలితాకి వెళ్ళాం. ఈ లలితాకి వెళ్ళే ముందు ఒక డిస్కషన్ అయితే జరిగింది. మనము ఖజానాలోకి వెళ్ళినప్పుడు ఒక కౌంటర్ బాయ్ రఫ్ వర్క్ వేశాడు. కాస్త ఎక్కువ డబ్బులు వేశారు. సరే, మనం క్లియర్గా అడగటం వల్ల మళ్ళీ కరెక్ట్గానే వేశారు. ఓకే, సరే ఈసారి లలితాకి వెళ్ళి చూద్దాము, లలితాలో తీసుకుందాం బ్రేస్లెట్ అని అయితే వెళ్ళామండి. జూన్ నెలలో 1 మంత్ గ్యాపే ఉంది. లలితాలో అయితే మేము ఒక బ్రేస్లెట్ చూసాము. చూస్తే అది ఎంత ఉందంటే 3.952 గ్రాములు అయితే ఉంది. ఆ రోజు రేటు ప్రకారం 26,695 అయింది. అయితే విఏ తరుగు ఉంటుంది కదండి, అది 13.49% ఉంటే ఆ లెక్కన 3,579 అయింది. ఈ రెండు యాడ్ చేసాం. తరుగు గోల్డ్ ధర రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 30,116 అయింది. ఇంకా జిఎస్టీ కూడా ఉంటుంది కదండి, ఆ జిఎస్టీ కూడా యాడ్ చేసాం. యాడ్ చేస్తే 31,019 అయితే అయ్యింది. ఇక్కడ ఒకటి గమనించారండి, మే నెలలో గ్రామ్ రేటు 6,740. జూన్లో మాత్రం తగ్గింది 6,715. కానీ ఇక్కడ బ్రేస్లెట్ గమనించారా? 4.1 గ్రామ్ ఉంది. ఇక్కడ బ్రేస్లెట్ మాత్రం 3.952 గ్రాములు ఉంది. ఇక్కడ ఎక్కువ గ్రామ్స్ ఉన్నాయి, కానీ మనకు వేసిన బిల్లు తగ్గింది. ఇక్కడ తక్కువ గ్రామ్స్ ఉన్నాయి, మనకు వేసిన బిల్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి 4.1 గ్రామ్కి విత్ జిఎస్టీ కూడా 29,300. ఇంకా గ్రామ్ రేటు ఎక్కువగానే ఉంది. ఇక్కడ మాత్రం జిఎస్టీతో సహా కూడా మనకి 31,000 దాకా పడింది. గ్రామ్ రేటు బాగా తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ కూడా తగ్గాలి కదండి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో గ్రామ్ రేటు తక్కువగానే ఉంది. ఇంకా మనకి బ్రేస్లెట్ వెయిట్ కూడా తక్కువగానే ఉంది, 3.9 ఉంది. అయినా కానీ మనకి 31,000 అయితే పడింది. ఇక్కడ అంత తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ క్లియర్గా చూడండి, మే 2024, జూన్ 2024 1 గ్రామ్ వచ్చేసి 6,740. 1 గ్రామ్ వచ్చి ఇక్కడ 6,715. అంటే తర్వాత నెలలో తగ్గింది. బ్రేస్లెట్ వెయిట్ ఎంత అండి? 4.1 గ్రామ్స్. బ్రేస్లెట్ వెయిట్ ఎంత ఇక్కడ? 3.9 గ్రామ్స్. దీని కాస్ట్ ఎంత పడింది? 29,300. దీని కాస్ట్ ఎంత పడింది? 31,000 అయితే పడింది. ఖజానాలో మనకి తరుగు ఎలా వేస్తారంటే గ్రామ్స్లో వేస్తారు. కొన్న చైన్కి అయితే 3.5 గ్రామ్స్ తరుగని వేసేశారు. లేదా ఇంకొకటి కూడా వేస్తారండి, అంటే ఇయర్ రింగ్స్ అలా తీసుకుంటాం కదా, దానికి ఏం చేస్తారంటే 25% తరుగు అలా డైరెక్ట్గా లేబుల్ మీద వేస్తారనమాట. మనకి కనిపిస్తుంది కూడా 3.5 గ్రామ్స్ తరుగు విఏ అని వేస్తారు. ఒక 25%, 27% తరుగు విఏ అంటాం కదండి, అట్లా అవి మనకి లేబుల్ మీద క్లియర్గా కనిపిస్తుంది. మనకి లలితలో మాత్రం ఇలాగా గ్రామ్స్లో కానీ పర్సంటేజ్లో కానీ మనకి తరుగు కనిపించదు. ఆ విఏ అనేదే కనిపించదు. ఆ విఏ దగ్గర ఎలా ఉంటుందంటే ఇలాంటి బార్ కోడ్ అయితే ఉంటుందండి. అంటే మనం సోప్స్ మీద అన్ని వస్తువుల మీద చూస్తుంటాం కదండి, బ్యాక్ సైడ్ అలాంటి బార్ కోడ్ ఉంటుంది. మనకు అసలు అర్థం కూడా కాదు దీనికి విఏ తరుగు ఎలా వేసుకోవాలి అనేది అయితే మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రఫ్గా చేత్తో కాకుండా వాళ్ళు ప్రింట్ తీస్తారు ఒక బిల్లు. ఆ బిల్లు తర్వాత అప్పుడు చెప్తారు, మీకు 13.5% వేస్టేజ్ వేసాము అని చెప్తారు. అంతేకాని లేబుల్లో మాత్రం ఎలాంటి విఏ ఛార్జెస్ మనకు కనిపించవు. ఖజానాలో మాత్రం పర్సంటేజ్ రూపంలో కానీ లేదా గ్రామ్స్ రూపంలో కానీ మనకు ఖచ్చితంగా చూపిస్తాడు. అయితే మన ఖజానాలో గోల్డ్ షైనింగ్ ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, క్వాలిటీ కానీ
ఇక అంతా బాగుంటుంది. తరుగు కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ గమనించారా, గోల్డ్ కూడా అంత షైనింగ్ ఉండదు. తరుగు మాత్రం చాలా ఎక్కువగా వేస్తాడు. క్వాలిటీ నాకెందుకో కొంచెం తక్కువే అనిపిస్తుంది. లలితాలో మాత్రం తరుగు చాలా ఎక్కువైతే తీసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది కదండి, బంగారం ధర ఎక్కువ ఉన్నా కానీ డబ్బులు మనం తక్కువ కడతాం ఇక్కడైతే. లలితాలో మాత్రం బంగారం ఎంత తక్కువగా ఉన్నా కానీ వియ్యే రూపంలో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులైతే తీసుకుంటారు. జాయిలుకాస్లో కానీ ఖజానాలో కానీ తరుగు ఛార్జెస్ వాళ్ళు కరెక్ట్గానే వేస్తారు. లలితాలో మాత్రం బంగారం ధర తక్కువగా ఉన్నా, ఆ వస్తువు యొక్క వెయిట్ తక్కువగా ఉన్నా కానీ మనకి తరుగు రూపంలో చాలా ఎక్కువ డబ్బులైతే వసూలు చేస్తారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గమనించాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మనం కష్టపడి పోగు చేసి బంగారం కొంటాం కాబట్టి అందరూ ఈ విషయాన్ని అయితే గమనించండి. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ బంగారం కొనండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.